మనోహరి మొహానికి పూసుకోమని కెమికల్స్ కలిపిన గంధపు పౌడర్ని ఇచ్చిన బాగి. ఆ పౌడర్ పూసుగానే బొగ్గులా మారిపోయిన మనోహరి మొహం. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజు పాప అమర్తో రణ్వీర్ అంకుల్ ఏమనుకున్నారో ఏమో డాడ్, తను నన్ను వాటర్ అడిగాడు, నేను వాటర్ ఇవ్వడానికి వచ్చేలోపే ఇలా జరిగిపోయింది. పాపం అంకుల్ నన్ను ఎలా అనుకున్నాడో ఏమో అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అమ్ము వాళ్ళు వాడొక ఫ్రాడ్ అని చెప్పబోతూ ఉంటే అప్పుడు అమర్ ఆపేస్తాడు. సరే అంజు, నువ్వేం ఫీల్ అవ్వకు, అంకుల్ అలా ఏమనలేదు. తను నీ పరిస్థితిని బట్టి అలా ఎందుకు అనుకుంటాడు చెప్పు, నువ్వు ఇలాంటిదేది మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని అంజుకి నచ్చ చెప్తూనే కోపంగా రథోడ్ పద అంటూ బయటకి వచ్చేస్తాడు. ఇంతలో బాగి అంజు పాపతో, అంజు నీకేమైనా ఇబ్బందిగా ఉందా అమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా, నీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పమ్మా, హాస్పిటల్కి వెళ్దాం అని అడుగుతుంది. అప్పుడు అంజు పాప, లేదు మిస్ అమ్మ, నేను బాగానే ఉన్నాను, నాకు ఆకలిగా ఉంది మిస్ అమ్మ అని అడుగుతుంది. అప్పుడు మిస్ అమ్మ, అయ్యో మర్చిపోయాను అంజు, ఇప్పుడే తీసుకొస్తాను ఉండు అంటూ వెళ్ళి భోజనం తీసుకువచ్చి అంజు పాపకి తినిపిస్తూ ఉంటుంది. అయితే అమ్మో ఆ లెటర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక రాథోడ్ని తీసుకొని అమర్ బయటకి వచ్చి, రాథోడ్, ఆ రణ్వీర్ వచ్చింది మనం కనిపెట్టలేకపోయాము, వాడు తెలివిగా మనం హోలీ సంబరాలు చేస్తున్నామని తెలుసుకొనే ఇక్కడికి వచ్చి రంగులు పూసుకున్న మొహంతో మన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు, మనం దాన్ని పెట్టలేకపోయాము. వాడు మిస్ అయ్యాడు రాథోడ్, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. అయినా మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, దాన్ని చెక్ చేసి వాడు ఎలా వచ్చాడో చూడాలి పద అంటూ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మనోహరి చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ మనోహరి చంబాతో, చంబా ఇప్పుడేం చేద్దాం, రణ్వీర్ మనతో మాట్లాడింది కూడా సీసీ కెమెరాలో పడుంటుంది కదా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో రాథోడ్ ల్యాప్టాప్ తీసుకుని వస్తాడు. అమర్ ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు. రణ్వీర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది, అంజు పాప వెనకాల వెళ్ళింది, మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యి ఉంటుంది. అసలు విషయం మనోహరితో మాట్లాడింది కూడా రికార్డ్ అయి ఉంటుంది. అప్పుడు బాగి పక్కనే ఉండి, ఓహో ఈవిడ గారు తనకి సహాయం చేయటం వల్లే అతడు ఇంతవరకు రాగలిగాడన్నమాట అని తన మనసులో అనుకుంటూ, ఉండవే నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అమర్, మనోహరి నువ్వు రణ్వీర్తో మాట్లాడావా అని అడుగుతాడు. అప్పుడు మనోహరి, అమర్ అది నేను మాట్లాడినప్పుడు తను రణ్వీర్ అని నాకు తెలియదు అమర్, నేను ఆ రంగులు పూసుకున్న మొహం చూసి రణ్వీర్ అని గుర్తుపట్టలేకపోయాను అమర్ అని కవర్ చేస్తుంది. అంజు పాప సమయానికి పక్కన లేకపోవడంతో అమర్ ఇక మనోహరి మాట నమ్మక తప్పదు. అంజు పాప స్కూల్కు వెళ్ళి ఉంటుంది. సరే అంజు పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తెలుస్తుంది నువ్వు రణ్వీర్ అని తెలిసి మాట్లాడావా తెలియక ముందు మాట్లాడావా అనేది అంటూ అమర్ కోప్పడతాడు. అమర్ రాథోడ్తో, రాథోడ్ సిటీ మొత్తం గాలించి వాడు ఎక్కడున్నా పట్టుకొని లాకప్లో వెయ్యాలి, నేనంటే ఏంటో చూపించాలి, నా బిడ్డ మీదే చెయ్యి వేస్తాడా, నా ఇంటికే వచ్చి నా కూతుర్ని ఎత్తుకెళ్ళాలని చూస్తాడా, వాణ్ణి వదలను రాథోడ్ వదలను, పద వెళ్దాం అంటూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే బాగి మనోహరి మీద చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది. నీ బుద్ధి ఇక మారదే, నీ సంగతి చెప్తాను అంటూ వెళ్ళి పసుపు, గంధపు పొడి, రోజ్ వాటర్ అన్నీ తీసుకొని కొంచెం కొంచెం బౌల్స్లలో పోసుకొని అందులో కెమికల్స్ కలిపేసి, ఏమే మనోహరి, అంజు పాపని మీ ఆయనకి పట్టిద్దాం అనుకుంటావా, ఇప్పుడు చూడు నీ సంగతి చెప్తాను అని అనుకొని కెమికల్స్ కలిపిన పౌడర్ని తీసుకువెళ్ళి, మనోహరి
టట్టడాన్ అంటూ చూపిస్తుంది. అప్పుడు మనోహరి, గుడ్ మార్నింగ్ బాగి, ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు బాగి, ఇదిగో నీకోసమే ఒక మంచి ప్లాన్తో వచ్చాను అని చెప్తుంది. అప్పుడు మనోహరి, నా కోసం ప్లానా? ఏంటి అమర్ని నన్ను కలపడానికి మరో కొత్త ప్లాన్ ఆలోచించావా అని అడుగుతుంది. అప్పుడు బాగి, అవును మనోహరి, నీకోసం ఒక మంచి కొత్త ప్లాన్ రెడీ చేశాను అని అంటుంది. అప్పుడు చంబా ఉండి, ఏంటి ఇదైనా మా మేడం కోసం ఏర్పాటు చేశారా లేక మీకోసం ఏర్పాటు చేసుకున్నారా మేడం అని అంటుంది. అప్పుడు బాగి, మనోహరి, ఈ యాదమ్మని కాస్త నోరు ముప్పిస్తావా లేదా నన్ను వెళ్ళిపోమ్మంటావా? ప్లాన్ లేదు, ఏమీ లేదు, నా మూడంతా దొబ్బేసింది, నేను వెళ్తాను అంటూ యాక్టింగ్ మొదలుపెట్టి వెళ్ళబోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు మనోహరి చంబాతో, యాదమ్మ నువ్వు కాసేపు నోరు మూస్తావా? బాగి, నువ్వు చెప్పు బాగి, ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు బాగి, ఇదిగో ఈ గంధపు పొడి, పసుపు, కస్తూరి పసుపు, ఈ రోజ్ వాటర్ అన్నీ మిక్స్ చేసుకొని నీ ఫేస్కు పట్టించు మనోహరి అని అంటుంది. అప్పుడు మనోహరి, అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బాగి అని అంటే, అదేంటి మనోహరి, నీ ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుంది, నాకన్నా నువ్వు ఫైర్గా అవ్వాలంటే ఈ పొడిని ఈ పౌడర్ని కలిపి పెట్టుకోవాల్సిందే మనోహరి, ఇప్పుడు నీ మొహం వెలిగిపోతుంది మనోహరి, కావాలంటే ఒకసారి పెట్టుకొని ట్రై చేయి, ఇక నీ మొహం వెలిగిపోతే ఆయన ఖచ్చితంగా నిన్నే చూస్తాడు కదా అని అంటుంది. అప్పుడు మనోహరి, అవును బాగి, నువ్వు చెప్పింది కరెక్టే, అయితే ఇది అంత బాగా వర్క్ అవుతుందా అని అడుగుతుంది. అప్పుడు బాగి, ఒక్కసారి నువ్వు పెట్టుకొని చూడు, రిజల్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది నీకు అని అంటుంది. అప్పుడు మనోహరి బాగి మాటల వేరే అర్థం చేసుకుని, సరే బాగి, ఇప్పుడే పెట్టుకుంటాను, యాదమ్మ నాకు పెట్టడానికి సహాయం చేద్దువు గానిరా అంటూ యాదమ్మని తీసుకువెళ్ళి ఆ పౌడర్లో రోజ్ వాటర్ కలిపి యాదమ్మ చేత ఫేస్కి పెట్టించుకుంటూ ఉంటుంది. అప్పుడు యాదమ్మ, మేడం నాకెందుకో ఆ బాగి నీకు కావాలనే ఇదంతా చేస్తుందనిపిస్తుంది, ఇది రిజల్ట్ వస్తుందో లేక బెడిసి కొడుతుందో అనిపిస్తుంది నాకు, ఎందుకైనా మంచిది, ఇప్పుడు ఇదంతా అవసరమంటావా అని అడుగుతుంది. అప్పుడు మనోహరి, ఎప్పుడు అనుమానాలు ఇదేనా నీకు, నువ్వు కాస్త నోరు మూస్తావా, నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి అంటూ చంబా మీద అరుస్తుంది. అప్పుడు చంబా, నీ కర్మ, ఇక నేనేం చెప్పలేను నీకు, నీ ఇష్టం అంటూ మనోహరి మొహానికి పెట్టేస్తుంది. మనోహరి మొహానికి పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత, అబ్బో నేను ఎంత అందంగా అయిపోతానో, అమర్ నన్ను చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోతాడు కావచ్చు అని అనుకుంటూ మురిసిపోతూ, ఆల్రెడీ 15 మినిట్స్ అయింది, ఇక ఫేస్ వాష్ చేసుకుని అమర్కి కనిపించాలి అంటూ త్వరగా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంది. ఫేస్ వాష్ చేసుకొని టవల్తో తుడుచుకుంటూ వచ్చి అద్దం ముందర నిలబడుతుంది. అప్పుడు అద్దం ముందర తన మొహాన్ని చూసుకుని మనోహరి షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని అంజు పాప పక్కనే ఉండి వచ్చి చూసి అంజు పాప కూడా అలాగే అరుస్తుంది. ఎందుకంటే మనోహరి మొహం చాలా నల్లగా చండాలంగా తయారవుతుంది. మనోహరి చాలా అంటే చాలా బాధపడిపోతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలు, రాథోడ్, అమర్ అందరూ మనోహరి దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకు అరిచిందా అని పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే మనోహరి అరుపు విన్న బాగి, రాథోడ్లు విషయం తెలుసుకుని, మనోహరి పని అయినట్టుంది, పద రాథోడ్ వెళ్ళి చూద్దాము అంటూ పరిగెత్తుకుంటూ పైకి వచ్చి మనోహరిని చూస్తారు. ఇంకేముంది, మనోహరి మొహం మాడిపోయి ఉంటుంది. అయితే అమర్ రాగానే మనోహరి అమర్కి కనిపించకుండా చీర కొంగు అడ్డు పెట్టుకుంటూ
ఉంటుంది. అప్పుడు అమర్ ఉండి, ఏమైంది మనోహరి, ఎందుకు అలా అరుస్తున్నావు? పాప అంజు, ఎందుకమ్మా అలా అరిచావు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు అంజు పాప, డాడ్ మనోహరి ఆంటీ మొహం మొత్తం బ్లాక్గా అయిపోయింది, కాలిపోయినట్టు అయిపోయింది డాడ్ అని చెప్తుంది. అప్పుడు అమర్, మనోహరి నిజమా, ఏం జరిగింది, ఒకసారి ఇటు తిరుగు అని అంటే, అప్పుడు మనోహరి, అమర్ ఇప్పుడు గనక నా మొహాన్ని చూస్తే నా మొహం జీవితంలో చూడ్డానికి కూడా ఇష్టపడడు, ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అమర్ నన్ను చూడకూడదు అని తన మనసులో కంగారు పడుతూ, ఏం లేదు అమర్, ఏం లేదు అంటూ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అమరుండి, మనోహరి ఆగు అంటూ గట్టిగా అంటాడు. అప్పుడు మనోహరి చేసేదేం లేక అమరుండి ఇటు తిరుగు అని అంటే మనోహరి అమర్ వైపు తిరుగుతుంది. అమర్ మనోహరి మొహం అలా చూసి షాక్ అవుతాడు. ఏంటి మనోహరి, ఏం జరిగింది, ఎందుకు ఇలా అయిపోయింది నీ మొహం అని షాక్ అయ్యి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనోహరి బాగి వైపు చూస్తూ ఉంటుంది. కానీ మనోహరి మొహం చూసి బాగి రాథోడ్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీనికి ఇలాగే అవ్వాలి, నేను అనుకున్నది జరిగింది, లేకపోతే అంజు పాపనే నీ మొగుడికి అప్పగించాలని చూస్తావా? నువ్వు పిల్లల వైపు కానీ ఆయన వైపు కానీ ఆయన జోలికి కానీ పిల్లల జోలికి కానీ వస్తే నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నావా మనోహరి? నీకు 3 చెర్ల నీళ్లు తాపించే వరకు నేను వినను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి మనోహరి అమర్తో బాగి చేయడం వల్లే ఇలా జరిగిందని చెప్తుందా? అసలు బాగి కుట్ర బయట పడబోతుందా మనోహరి ముందు అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.